హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి. ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. బీడ్స్ అనేవి కొంచెం కానీ కదలకుండా ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను. ముందుగా అయితే మనం కుచ్చులన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ క్లాసు 41 అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. కావాలంటే చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా అయితే మనము ఒక 200 స్టాండ్స్ పోసుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక చివరన అయితే ఈక్వల్గా ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఒక 2 ఇంచెస్ పొడుగులో అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఇంచెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఎంత లాస్ట్లో ఎంత పొడుగు కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా వచ్చేసి 1 ఇంచులో అయితే 1 ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని లాక్ అయితే వేసేసుకోండి. అండ్ ఒక చివరన అయితే నీట్గా ఈక్వల్గా ఉండేలాగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం గమ్ అయితే తీసుకోవాలండి. గ్లూ అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత దానిపైన డబల్ లేయర్ అయితే వేస్తున్నామండి. సో ఈ విధంగా గట్టిగా పట్టుకొని మళ్ళీ ఒక 2 లాక్స్ అయితే వేసేసుకోండి. కొంచెం థ్రెడ్ అనేది చుట్టుకున్న తర్వాత 3 to 4 లాక్స్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత థ్రెడ్ ఏమైనా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకి థ్రెడ్ అనేది. సో ఈ విధంగా ఉన్న తర్వాత మనం పర్పుల్ థ్రెడ్ అనేది కొంచెం అయితే కట్ చేసుకోవాలి. అన్ని కుచ్చులు ఈక్వల్గా ఉన్నాయో లేదో కూడా ఒకసారి అయితే చూసుకోవాలి. ఈక్వల్గా ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. ముందుగా అయితే కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, తర్వాత ఈక్వల్గా ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. దాన్ని శారీకి వచ్చి ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం గమ్ అప్లై చేయడం కన్నా డైరెక్ట్ కుచ్చుకి ఒక 2 లాక్స్ అనేది వేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఎప్పటికీ ఉండవు. సో ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శారీ కింద నుంచి నీడిల్ తీసుకొని ఫస్ట్ లైన్ వచ్చేసి 8 బీట్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ లైన్లో వచ్చేసి 8 బీట్స్ అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే 8 బీట్స్ అనేది తీసుకోవాలి. అండ్ సెకండ్ లైన్ కూడా 8 బీట్స్ తీసుకోవాలి. తర్వాత సెకండ్ లైన్కి వచ్చి తర్వాత నుంచి గమ్ అయితే అప్లై చేస్తామండి. గమ్ అప్లై చేయడం వల్ల మనకి థ్రెడ్ అది బీట్స్ అనేవి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా అయితే స్టిక్ అయిపోతాయి. సెకండ్ లైన్ కూడా వచ్చేసి 8 బీట్స్ అయితే తీసుకున్నాను. చూడండి, థర్డ్ లైన్ కూడా 8 బీట్స్ అయితే తీసుకోండి. థర్డ్ లైన్లో కూడా 8 బీట్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, 8 బీట్స్ తీసుకోవాలి థర్డ్ లైన్ కూడా వచ్చేసి. అండ్ ఫోర్త్ లైన్ కూడా 8 బీట్స్ అయితే తీసుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమంది బిగినర్స్కి అయితే యూస్ఫుల్ అవుతుందండి. ఇది వచ్చేసి 41 అండి. క్లాస్ వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్. ఈ విధంగా ఫిఫ్త్ లైన్ వచ్చేసి 6 బీట్స్ అయితే తీసుకోండి. 6 బీట్స్ తీసుకోవాలి. ఫిఫ్త్ లైన్కి వచ్చేసి 6 బీట్స్ అయితే తీసుకోండి. అండ్ లాస్ట్ ఫైనల్గా 2 బీట్స్ అయితే తీసేసుకోవాలండి. ఫైనల్గా 2 బీట్స్ అయితే తీసుకోండి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అండ్ ఫైనల్గా బీట్స్ అన్నిటిని కలిపి ఒక లాక్ అయితే వేసేసుకోవాలండి. థ్రెడ్ అనేది బీట్స్ మధ్యలోంచి తీసుకొని ఒక లాక్ అయితే వేసేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా 2 లాక్స్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల బీట్స్ అనేవి కదలవు. అండ్ బీట్స్ అన్నిటిని గమ్ అప్లై చేసాం కాబట్టి అడ్జస్ట్ చేయండి. నీట్గా ఉండేలాగైతే చేయండి. చేసిన తర్వాత ఫైనల్గా ఆరిన తర్వాత చూడండి, మీకైతే బీట్స్ అనేవి ఊడిపోవు ఎప్పటికీ.